కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి వీణా విజయన్కు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీకి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే పినరయి నివాసంలో కూడా ఈడీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. సిఎంఆర్ఎల్ సంస్థ నుంచి ఎక్సాలజిక్ సొల్యూషన్స్కు 1.72 కోట్ల రూపాయలు చెల్లించారని, అయితే అందుకు తగిన సేవలు అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చెల్లింపులు అనుమానాస్పదంగా ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని కేరళ హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి వీణా విజయన్కు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీకి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే పినరయి నివాసంలో కూడా ఈడీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. సిఎంఆర్ఎల్ సంస్థ నుంచి ఎక్సాలజిక్ సొల్యూషన్స్కు 1.72 కోట్ల రూపాయలు చెల్లించారని, అయితే అందుకు తగిన సేవలు అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చెల్లింపులు అనుమానాస్పదంగా ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని కేరళ హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.